విషయం ఉదాహరించి ముందుకు వెళ్తాను. ఒక స్కూల్‌లో ఇద్దరు పిల్లలకి సమానమైన మార్కులు వచ్చినాయి. ఒక 10థ్ క్లాస్ పరీక్షలకు వెళ్ళారు. 591 మార్కులు ఇద్దరికి సమానంగా వచ్చినాయి. వచ్చినప్పుడు స్కూల్ బెస్ట్ స్టూడెంట్‌గా అవార్డు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ తర్వాత ఆలోచిస్తారు ఎట్లా ఇవ్వాలి. మార్కులు ఒకటే వచ్చినాయి. మంచి మార్కులు ఇద్దరికి కూడా వచ్చినాయి. ఇద్దరిని బెస్ట్ స్టూడెంట్స్ కింద లెక్కేయచ్చు. కానీ ఒకళ్ళనే టాపర్గా లెక్కేయాలి. ఎట్లాగన్నప్పుడు అప్పుడు కొన్ని కండిషన్స్ పెడతారు. స్కూల్ అటెండెన్స్ పర్ఫెక్ట్గా ఎక్కువ ఎవరు మెయింటైన్ చేశారు, టైంకి రావడం అనేది ఎక్కువ మంది ఎవరు మెయింటైన్ చేశారు, ఎక్కువ రోజులు కరెక్ట్ టైంకి వచ్చిన వాళ్ళు ఎవరు, యూనిఫామ్ వేసుకుని స్కూల్ నిబంధనల ప్రకారంగా వచ్చిన వాళ్ళు ఎవరు, ఇలాంటివన్నీ కూడా చూస్తారు తర్వాత. అందుకోసమే స్కూళ్ళలో యూనిఫామ్ వేసుకొచ్చిన వాళ్ళు, యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు లిస్టింగ్ రోజు చేసే కారణం కూడా ఉంటుంది కొన్ని స్కూళ్ళల్లో. ఈ స్కూల్కి యూనిఫామ్ ఎందుకంటే ఆ నియమబద్ధంగా వెళ్ళడం కోసం చెప్పేసి ఆ స్కూల్ విద్యార్థులు ఆ యూనిఫామ్తో ఉండాలి. అన్ని గంటలకే స్కూల్కి వెళ్ళాలి, అన్ని గంటలకే లంచ్ టైం తీసుకోవాలి, అన్ని గంటలకే బ్రేక్ టైంలో వాళ్ళు టిఫిన్ చేసుకోవాలి, ఆ తర్వాత సాయంత్రం ఎన్ని గంటలకు వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇలాగ ఈ డిసిప్లిన్ మైండ్ అనేది ఒకటి అలవాటు చేస్తారు. అలా ఉన్నటువంటి విద్యార్థికి ఎక్కువగా డిసిప్లిన్ విషయాలు కాండక్ట్ సర్టిఫికేట్లో గుడ్, బెటర్, బెస్ట్ ఇట్లాంటివన్నీ రాసుకోవడానికి వెళ్ళేటువంటి స్టూడెంట్ ఎవడైతే ఉంటాడో వాడికి అప్పుడు ఈక్వల్ మార్కులు వచ్చినప్పుడు కాబట్టి బెస్ట్ స్టూడెంట్గా సెలెక్ట్ చేస్తారు. అలాగే మంత్రోపాసనలో కూడా అమ్మవారు సదాచార ప్రవర్తని, దుష్ట దురాచార శమని ఆ నామాలతో కీర్తింపబడుతుంది కదా. ఆ నామాల యొక్క విశ్లేషణ చేస్తూ వ్యాఖ్యాతలు చాలా చాలా విశేషాలుగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. ఆచార వ్యవహారాలు అంటే దానికి ఒక నియమాలు శాస్త్రబద్ధమైనవి లేదా పురాణ సంబంధమైనవి లేదా మన యొక్క పైతరాల నుంచి కూడా వైదిక వాంగ్మయంతో కూడుకున్న ఆచార వ్యవహారాలు ఇవన్నీ ఉండాలి. అవి వైదిక వాంగ్మయంతో కూడుకున్న ఆచారం అంటూ ఉంటారు. ఆది శంకరాచార్య స్వామి వారు ఆయన కాపాలికులని శాస్త్రీయులని ఎట్లా పడితే ఇట్లాగా మొత్తం అంతా పెరిగిపోయింది. ఎవరి కర్మకాండ దాంతో కూడుకున్న మతం వైదిక ఒకటే ముందు ప్రధానంగా ఉంది. తర్వాత ఎవరి పర్సనల్ సమాజానికి సంబంధించిన కదా ఆయన కృషి చేశారు. కారణం ఏమిటంటే వేదవిహితమైన కర్మకాండతో కూడుకున్నటువంటి ఆచార వ్యవహారాలని కూడా సదాచారం అనబడుతూ ఉంటాయి. లేకపోతే ఒక దానికి వైదిక సాంప్రదాయాలని కూడా ఆచార వ్యవహారాలుగా ఉంటూ ఉంటాయి. అందుకోసం ఆపస్తంభుల వారు కూడా ఆపస్తంభ సూత్రం ప్రకారంగా ఇట్లాగా వివాహాది శుభకార్యాలు చేసుకుని రాబాయి అని చెప్పినప్పుడు ఆయన అథ కర్మాణి ఆచారాద్యాన్ని గృహ్యంతే అంటాడు. నేను కర్మకు సంబంధించినటువంటి విషయాలను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, కానీ ఆచార వ్యవహారాలు మంచివైనప్పుడు ఇతరులు చెప్పినప్పటికీ కూడా వాటిని తీసుకోండి, సాంప్రదాయంలో వస్తున్నాయి, మా సాంప్రదాయం ఇదండి అంటే అది ఒక సాంప్రదాయం, మంచి సాంప్రదాయం కనుక అయితే తరతరాలుగా వస్తుంది సాంప్రదాయం అయితే తీసుకోండి. లేదు ఆ ఆచారానికి వెనకాల ఒక వేదమతమో ఒక పురాణ సంబంధమైనటువంటి వ్యవహారమో లేకపోతే ఒక ఏదైనా శాస్త్ర సంబంధమైన విషయం ఉంటే కనుక తీసుకోండి అని చెప్తూ ఉంటాడు. అలాగా మొత్తం అంతా ఆపస్తంభుల వారు కానీ బోధాయనులు కానీ వీళ్ళందరూ కూడా సూత్రపాఠం రాసినప్పుడు కూడా వేద వాంగ్మయానికి సంబంధించి ఆచార వ్యవహారాలు కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్ళారు. ఈ ఆచార వ్యవహారాల్లో ఎలా ఉండాలి అంటే సూత్రగాడు చెప్పినట్టు ఉండాలి, అడిషనల్గా చేసేది తప్పు అనడానికి వీలుగా ఉండకూడదు. పర్లేదు చేసే నష్టమే, దాంతో వచ్చే నష్టమే లేదా అన్నట్టుగా ఉండాలి. అలాంటి అంశాలని సదాచారంతో కూడుకున్న అంశాలన్నింటినీ కూడా పాటించాలి. అలాగే మంత్రోపాసన చేయడానికి కూడా ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తాను అంటే నీ బుద్ధి పుట్టిన చేస్తాను కరెక్టే. ఏకలవ్యుడు కన్నప్ప, భక్త కన్నప్ప మనకు చూపిస్తూ ఉంటారు, కథాగమనం చెప్తూ ఉంటారు. అతను కేవలం శివుడు అంటే భక్తి ప్రేమ ఉన్నాయి, కానీ అతనికి ఆచార వ్యవహారాలు ఏం తెలియవు. కానీ అతని భక్తి మార్గమే కేవలం ఆ భక్తితో తనకు తోచిన విధంగా అర్చన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తను తినే పదార్థాలే స్వామివారికి నివేదన చేయడం, తినవయ్యా శివయ్య అని చెప్పడం అలాగా. కానీ మనం ఇక్కడ చదువుకున్నాం కదా, విజ్ఞానంతో ఉన్నాం కదా, సమాజంలో తిరుగుతున్నాం కదా, సమాజంలో మనం దానికి సంబంధించిన చదువుకున్నా చదువుకుపోయినా ఆ చదువుకున్న వాళ్ళు చెప్పే ఉపన్యాసాల ద్వారా ఓహో ఈ బాలామంత్రం ఇట్లా చేయాలా, దీనికి నియమాలు ఇవా అని తెలుసుకోవాలి. ఆ నియమాల ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ నియమాలు ఏవైతే చెప్పారో వాటిని ఆచారం అంటారు. అందులో భాగంగా ఈ మంత్రోపాసనలన్నిటికీ కూడా ఏమండి బాలామంత్రం సంబంధించిన కల్పమంతా పుస్తకం వచ్చేసాను, అందులో స్నానం చేసిన తర్వాత మడి బట్టలు కట్టుకునే చేసుకోమని చెప్పి అక్కడ రాసిలేదే అని అడగకూడదు. ఈ మంత్రోపాసనలకి ఈ కర్మకాండ మేషరాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజున కేవలం జన్మంలో కుజుడు యొక్క సంచారం మినహా మిగతా గ్రహాల యొక్క అనుకూలత బాగా ఉంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. అయితే చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి కార్యక్రమాలని విజయవంతం చేసుకునే దిశగా ప్రయాణం చేస్తారు. అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తారు, వాటిని అమలు చేసే ప్రయత్నంలో శ్రమ ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ కూడా పనులు సానుకూలం అవుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు
అన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మరి భరణి నక్షత్రం వాళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటూ నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళకి మాత్రం ఇంకా విశేషమైనటువంటి మంచి మార్పులు ప్రారంభమయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వృషభ రాశి ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో కొంచెం బాగా మంచి మార్పులు తీసుకుంటారు. కానీ రుణాలు ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ఈ రోజున ఇబ్బందికరంగా ఉంటుంది. గత ఆరోగ్య సమస్యలు ఏదైనా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. అలాగే కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. మీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా చాలా గోప్యంగా ఉంచి వాటిని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విద్యార్థులకు రైతులకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. ఇక్కడ మరి పూర్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. మరి రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా కూలంకషంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి కార్యక్రమాలను విజయవంతం చేసుకున్న ప్రయత్నంలో శ్రమ చేస్తారు. కానీ ఆటంకాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. అవసరమైన సమయానికి డబ్బులు అడ్జస్ట్ కాకుండా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత మిథున రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి. ఉద్యోగ విషయాల్లో చికాకులు ఉంటాయి. వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. కొంచెం మానసికమైన ఒత్తిడికి దగ్గరవుతూ ఉంటారు. షేర్ వ్యాపారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మీ వ్యవహారాలన్నింటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కూడా కలుగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాం. అలాగే ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా లాభాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. మరి ఇక్కడ మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఈ అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని అమలు చేసేటువంటి అవకాశాలు ఎక్కడ రాకపోవడం అనేది ఒక విచిత్రమైన సమస్య. మరి కొంచెం రుణ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు రకరకాలుగా సానుకూలమైన ఫలితాలు, సాధారణ స్థాయి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి చాలా జాగ్రత్తలు పాటించాలి. రోజువారీ కార్యక్రమాల్లో కూడా అన్ని పనులు మనకి బాగా జరుగుతున్నాయి కాబట్టి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు అనేటువంటి ధీమా ప్రదర్శించడం అంత శ్రేయస్కరం కాదు అనేది గమనించుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా కేర్ఫుల్గా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యయంలో జరిగినటువంటి రవి బుధ శుక్రుల యొక్క ప్రభావం కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలను సూచించే అవకాశం వస్తుంది. అష్టమ శని ఇప్పటికే ఉంది కదా. మీకు రాహు, కుజ, గురు, కేతు సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ గ్రహాల యొక్క సంచారం బాగుండలేదు కాబట్టి ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక విషయాలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని వ్యవహారాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయంలో మంచి లాభదాయకమైన ఆలోచనలు, సూచనలు, సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. రుణాలు సరి చేసుకునే ప్రయత్నంలో మీరు బాగా కృషి చేస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ కార్యక్రమాలన్నీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి విషయంలో కూడా మీకు సత్ఫలితాలు బాగా అందే అవకాశం ఉంది. ఇక్కడ మఘ నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలన్నింటినీ కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుబ్బా నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా లాభాలు ఉంటాయి. అలాగే ఉత్తర 1వ పాదం వాళ్ళకి కొంచెం ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. తర్వాత కన్యారాశి
ప్రతి పనులు కూడా వేగవంతమైన ఫలితాలు వస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ప్రస్తుతం ఈ రోజున మీరు ప్రతి పనిని కూడా చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. గత సమస్యల యొక్క పరిష్కారాల మార్గాల కోసం చెప్పి చర్చలు జరుగుతాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా లబ్ధిని పొందే అవకాశం వస్తుంది. అందరి దగ్గర నుంచి కూడా మీకు ప్రోత్సాహకరమైనటువంటి ఘటనలు బాగా ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళు శుభకార్యాలు, పుణ్యకార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు. చిత్త 1, 2 పదాలు వాళ్ళకి మాత్రం కొంచెం మానసికమైన ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాల్లో అనుకూలత ఏర్పడుతుంది. తులారాశి కార్యక్రమాలన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షించుకుంటూ విజయాలు సాధిస్తారు. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. మరి చిత్త 3, 4 పదాలు వాళ్ళు ఆరోగ్య విషయంలోనూ, రుణ విషయంలోనూ జాగ్రత్తలు పట్టించాలి. ఎవరితోనూ కూడా కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా చాలా చక్కగా నడుస్తాయి. విశాఖ 1, 2, 3 పదాలు వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం కనబడుతూ ఉంది. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి కార్యక్రమాలను కూడా వేగంగా సాగే అవకాశం ఉంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. తెలివిగా, ఓర్పుగా ముందుకు వెళ్తారు. అయితే ఎవరైతే దూకుడుతనంగా ఉంటారో వాళ్ళు మాత్రం ఇబ్బందులు పొందే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పదం వాళ్ళు వాళ్ళ ఆర్థిక కార్యక్రమాలని కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అనురాధ నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు కొన్ని ఆటంకాలతో నడుస్తాయి. కానీ ఆరోగ్య విషయం, ఆర్థిక విషయాల్లో వచ్చేటువంటి సమస్యలకి పరిష్కారాలు మాత్రం లభించే అవకాశం వస్తుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా చాలా చక్కనైన ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తూ ఉంది. ధనురాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు వేగంగా సాగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపార విషయాలు కూడా చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ప్రతి అంశంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ఎక్కడా కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. అయితే మూలా నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యులతో కొంచెం సానుకూలత తగ్గి ఇబ్బందికరమైనటువంటి ఘటనలు పెరిగే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాల్లోనూ కూడా చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి కార్యక్రమాలను కూడా వేగంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు ఉంటాయి. కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ప్రోత్సాహం తగ్గే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం వాళ్ళిద్దరూ కూడా కుటుంబ వ్యవహారాల్లోనూ, ఆర్థిక విషయాలను కూడా సమస్యలను దూరం చేసుకోవడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ధనిష్ట 1, 2 పాదాలు వాళ్ళకి ప్రతి అంశంలోనూ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. కుంభరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం అనుకూలత పెరుగుతుంది. ఇక్కడ ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించేందుకు చాలా అవకాశాలు వస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. గ్రహచారం చాలా మటుకు మంచి గ్రహచారం నడుస్తోంది. కానీ ఏంటంటే శని రాహుల ప్రభావం చేత మీ మానసిక వ్యవస్థ కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా ఉన్న వాళ్ళందరికీ కూడా లాభాలు, మానసిక వ్యవస్థ ఎవరైతే కంట్రోల్ చేసుకోలేరో వాళ్ళందరికీ కూడా నష్టాలు వచ్చే అవకాశం వస్తుంది. ధనిష్ట 3, 4 పాదాలు వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వీళ్ళ వ్యవహారాల్లో దూకుడుతనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా స్వయంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నాం. ఆ తర్వాత మరి శతభిష నక్షత్రం వాళ్ళు
కుటుంబ వ్యవహారాల్లో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థిక లావాదేవీలు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాలు వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళేసరికి ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వంటి వాటిని ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. మీనరాశి అన్ని కార్యక్రమాలు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే మీకు సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం వస్తుంది. ప్రత్యేకించి బుధ శుక్రుల యొక్క సంచారం అనుకూలంగా ఉంది. ఇప్పుడు రాబోయే కాలంలో క్రమంగా గ్రహాల యొక్క అనుకూలం పెరుగుతోంది. ఏదైనా దీర్ఘకాలికమైన ప్రణాళికలు చేయాల్సి వస్తే ఇప్పుడే చేయాలి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళు చాలా ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మంచి వార్తలు వినే అవకాశం వస్తుంది. అలాగే ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలిస్తూ దూకుడును తగ్గించుకుని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళమని, తద్వారా సమస్యలు తీరే అవకాశం వస్తుందని చెప్పి సూచిస్తూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.